ఒక ఆర్గానిక్గా ఇంత సంతోషాన్ని, ఇంత ప్రొడక్టివిటీని, పనిచేసిన టెక్నీషియన్కి ఒక రెస్పెక్ట్ని ఇవన్నీ ఇచ్చింది. దెన్ కమింగ్ టు లాస్ట్ సినిమా థియేటర్లో ఉంది. ఆ సినిమా తాలూకా ఇంపాక్ట్ ఏంటి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీకు ఎంత నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకి ఎంత నచ్చింది అనేది మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను స్పెషల్గా మళ్ళీ, ఎందుకంటే దగ్గర మా రవణ అందుబాటులో ఉండకపోవడం కాదు, కానీ నన్ను ఒక 22-23 ఇంటర్వ్యూలు, సో ఆ ఇంటర్వ్యూలు మొత్తం నా బయోపిక్ లాగా అయిపోయింది అన్న. ఆల్మోస్ట్ మా తమ్ముడు కాల్ చేసి, అన్న ఏంటన్నా భోజనం చేస్తుంటే ఊరికే వస్తున్నాడు టీవీలో అన్నాడు మా తమ్ముడు. సో మన పాత్రికేయ మిత్రులు అంత చెత్తకొట్టేశారు నన్ను. మన రాజేష్ ఒక రోజు పెట్టి 22 ఇంటర్వ్యూలు, అసలు గొంతుపోయింది. లోకల్ కార్డ్స్ అయిపోయినాయి. సో నేను ఎక్కువ దాని గురించి నేనేమనుకున్నాను, సినిమా గురించి, ఇవి సినిమా గురించి, సినిమా థియేటర్ లోపల ఏముంది, సక్సెస్ మీట్ కాబట్టి జస్ట్ థ్యాంక్స్ చెప్పేసి ముగించేస్తాను. సో కమింగ్ టు, ఏదో చెప్దాం అనుకున్నాను, తక్కువ మర్చిపోయా. సో చాలామంది ఏంటంటే, సార్ ఇప్పుడు ఇరుముడి ఇంత కలెక్షన్, ఇంత ఇది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి సినిమా చేయబోతున్నారు, ఎవరితో చేయబోతున్నారు అని చెప్పేసి, అంటే అందరికీ ఏమిచ్చిందో చెప్తున్నాను, నాకు పర్టికులర్గా ఇరుముడి ఏమిచ్చిందని చెప్తున్నానండి. నిన్న ఈవినింగ్ ఒక 4 o'clockకి ర్యాండమ్గా 4-5 లింకులు పంపించారు మా పిఆర్ టీం. అప్పుడు దాకా నేను సరిగ్గా చూడలా. అందులో ఒక పాపని ఒక ఫాదర్లా ఎత్తుకొని ఏడ్చేస్తుంది. ఆ పాప, ఎందుకమ్మా, నీకు నేను ఉన్నాను కదా, ఆ పాపలా చెప్పు, నాకు కూడా చెప్పు, నువ్వు ఆ పాపలాగా నీకేం కావాలో అని. అలా 4-5 వీడియోలు చూసేసరికి ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్ అనమాట. ఎమోషనల్ అని, సరే ఒక సినిమాతో నేను ఇంతకంటే ఏం చేయగలుగుతాను. ఒక నిన్ను కోరి మజిలీ సినిమాకి నన్ను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను వాళ్ళ ఇళ్లలోకి తీసుకుంటే, ఇరుముడి వాళ్ళ గుండెల్లోకి తీసుకునేలా చేసింది శివ నిర్మాణ అనే పేరుని. సో అది ఎప్పుడు నాకు ఒక బాధ్యత గుర్తు చేస్తుంది. ఇంకా ఇరుముడి ఏంటంటే, నేను ఒక ట్రై చేశానండి. రవణ లాంటి ఒక మాస్ హీరోని పెట్టుకొని, మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నెమ్మదిగా బిగినింగ్లో రవణ క్యారెక్టర్, త్రినాథ్ క్యారెక్టర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కానీ మీకు వెళ్ళే కొద్దీ సిచ్యువేషన్స్ అతని చేతుల్లో లేకుండా పోతాయి. స్లోగా ప్రీ ఇంటర్వెల్కి నేను ఒక ఫిక్స్ అయ్యాను, ఏంటంటే ఇక్కడే త్రినాథ్ క్యారెక్టర్ని పడేయాలి అని. ఇక్కడ కానీ త్రినాథ్ క్యారెక్టర్ని పడేయకపోతే సెకండ్ హాఫ్లో అతను సేవ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ పెరిగిపోద్ది అని. సో అలాంటి ప్రీ ఇంటర్వెల్ రాసినప్పుడు అండి, అన్న మీరు వాడు కొడితే పడిపోతారని చెప్పా రవణకి. ఎక్కడ కొడతాడా సరే అన్నారు. ఒక హీరో అంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మంచి కథలు రాకుండా ఎందుకుంటాయండి? శివ ఇంటర్వెల్ బ్యాంక్కి నేను కొడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అంటే ఇరుముడు లేదండి. ఇంటర్వెల్ బ్యాంక్ నన్ను కొట్టేస్తే, వాడెవడో నాగుల్ లాంటి కొట్టేస్తే పడిపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారని అడిగితే, ఈరోజు ఈ సినిమా లేదు, శివ నిర్వహణకి ఈ పేరు లేదు. సో ఆ గడిలోంచి బయటకు వచ్చి నేనేమంటున్నానంటే, ఇరుముడి నేను ఎంత కష్టపడి రాసినా, మా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి మేము అందరం 1-10 సార్లు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకొని జాగ్రత్తగా సినిమాని చేసినా అండి, సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు నేను ఏం చేస్తున్నాను, అప్పటికప్పుడు నేను చేసే ఇంప్రూవేషన్స్ ఏంటి, ముందేం చేస్తున్నాను, వెనకేం చేస్తున్నాను, ఏం లేదు. శివ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అండి. లుంగి వేస్తే లుంగి వేసుకున్నారు, షర్ట్ ఇస్తే షర్ట్ వేసుకున్నారు. ఆయన ఇప్పుడు పాపం షర్ట్ ఇప్పరు. అన్న ఇది అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్, ఖచ్చితంగా భిక్ష చేసేటప్పుడు షర్ట్ ఇప్పేయాలంటావా శివ? ఇప్పేయాలన్నా షర్ట్ విప్పాడు. వాట్ నాట్ అండి, అన్నీ చేశారు సినిమా కోసం. సో నేనేమంటున్నాను, ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఒక హీరో దర్శకుడికి ఇచ్చే స్వతంత్రమే ఈ సినిమా వెనకథలో ఉన్న గొప్పతనం. ఒకసారి కథ చెప్పిన తర్వాత నమ్మితే శివ ఉన్నాడు చూసుకుంటాడు. ఆ ఫైట్లో ఏదో ఉంది కదా, అయ్యప్ప ఉన్నాడు అలాగా శివ ఉన్నాడు చూసుకుంటాడు అనే ఒక స్వతంత్రం ఇచ్చారండి. అన్న అది 100% అది వర్కౌట్ అయింది. అంటే అది లేకపోతే మేము మాత్రం ఏం చేస్తామన్నా, ఇంకా నలిగిపోతాం తప్ప. సో అది ఫస్ట్ సక్సెస్. ఇంకా నేను మా టెక్నీషియన్స్ గురించి, ఈ క్యారెక్టర్లు టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి లాస్ట్ ఈవెంట్లో